మిత్రులందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దివ్యాంగులకు ఈ నెల 19వ తేదీ ఉగాది పండుగ సందర్భంగా అంతకు ముందు రోజైనటువంటి 18వ తేదీ నుంచే దివ్యాంగులకు ఏపీఎస్ ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యానికి సంబంధించినటువంటి పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించి దివ్యాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం అనేది జరుగుతుంది అని చెప్పేసి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఒక జీవోను తీసుకురావడం అనేది జరిగింది. అయితే ఈ దివ్యాంగుల ఉచిత ప్రయాణ సౌకర్యానికి సంబంధించి ఈరోజు ఈనాడు మెయిన్ పేపర్లో ఒక వార్త రావడం అనేది జరిగింది. ఈ ఉచిత ప్రయాణానికి సంబంధించి బస్ పాస్లను ఆర్టీసీ అధికారులు ఇవ్వడం జరుగుతుంది అని అందులో పేర్కొన్నారు. అయితే ఈ వీడియో ద్వారా దివ్యాంగులు ఏపీఎస్ ఆర్టీసీలో ఫ్రీ బస్ సర్వీస్కు సంబంధించి బస్ పాస్లను ఎక్కడ తీసుకోవాలి, పాస్ తీసుకోవడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అన్న వివరాలను మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈరోజు ఈనాడు మెయిన్ పేపర్లో వచ్చిన వార్త ఏంటి అంటే, ఇక్కడ 40% పైగా వైకల్యం కలిగినటువంటి దివ్యాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఈ నెల 18వ తేదీ నుంచి కల్పించడం జరుగుతుంది అని చెప్పేసి అందులో పేర్కోవడం అనేది జరిగింది. 5 రకాల బస్ సర్వీసుల్లో ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం అనేది ఉంటుంది. ఇక్కడ సిటీ ఆర్డినరీ బస్సులలో ఫ్రీ ఫెసిలిటీ ఉంటుంది. పల్లె వెలుగు, మెట్రో ఎక్స్ప్రెస్, ఆల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో దివ్యాంగులకు ఈ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం జరుగుతుంది అని చెప్పేసి అందులో పేర్కోవడం అనేది జరిగింది. ఇక మరొకరి సహాయం అవసరమైనటువంటి దివ్యాంగులకు పర్సెంటేజ్ ఎక్కువగా ఉన్నటువంటి దివ్యాంగులకు 90% కానివ్వండి, 100% కానివ్వండి ఉన్న దివ్యాంగులకు సహాయకారిగా వచ్చే వారికి కూడా ఈ బస్ టికెట్ సర్వీసులో బస్ టికెట్లో 50% కన్సెషన్ ఇవ్వడం జరుగుతుంది అని కూడా అందులో పేర్కోవడం అనేది జరిగింది. అయితే ఈ ఉచిత ప్రయాణ సౌకర్యానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఏపీఎస్ ఆర్టీసీ వాళ్ళు సంబంధిత డిపోల్లో దివ్యాంగులకు ఈ ఉచిత ప్రయాణ సౌకర్యానికి సంబంధించినటువంటి బస్ పాసులు ఇప్పటికే ఇవ్వడం ప్రారంభించారు అని చెప్పేసి అందులో పేర్కోవడం అనేది జరిగింది. అయితే మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి బస్ డిపోకు వెళ్ళి ఈ ఉచిత ప్రయాణ సౌకర్యానికి సంబంధించినటువంటి పాస్ను మీరు తీసుకోవచ్చు. ఈ పాస్ తీసుకునే సందర్భంలో ఆర్టీసీ అధికారులకు సమర్పించవలసినటువంటి ధృవపత్రాలు ఏంటి అంటే, తప్పకుండా మీ యొక్క సదరం ధృవీకరణ పత్రాన్ని మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ల వెరిఫికేషన్లో భాగంగా సదరం రీవెరిఫికేషన్ జరుగుతుంది కాబట్టి సదరం రీవెరిఫికేషన్ జరిగినటువంటి వాళ్ళు రీవెరిఫికేషన్ సర్టిఫికేట్ మీకు అందినట్లయితే ఆ రీవెరిఫికేషన్ సర్టిఫికేట్ను సబ్మిట్ చేయండి. రీవెరిఫికేషన్ సర్టిఫికేట్ అందని వారు, ఈ రీఅసెస్మెంట్ జరగని వారు పాత సదరం సర్టిఫికేట్ను కూడా సబ్మిట్ చేయవచ్చు అని చెప్పేసి అధికారులు తెలియజేస్తున్నారు. ఈ విధంగా సదరం సర్టిఫికేట్ను సబ్మిట్ చేయండి. మీ స్థానికతకు గుర్తింపుగా మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ కాపీని జత చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత మీ యొక్క ఫోటోను జత చేయవలసి ఉంటుంది. ఈ విధంగా మీ సదరం సర్టిఫికేట్ను, ఆధార్ కార్డును, ఒక ఫోటోను జత చేసి మీరు మీ డిపోలోని సంబంధిత అధికారులకు అందజేసినట్లయితే వారు మీకు ఫ్రీ బస్ పాస్ను ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఫ్రీ బస్ పాస్ ఇచ్చినటువంటి వారికి ఈ నెల 18వ తేదీ నుంచి ఆర్టీసీ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి సర్వీసుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. మరొకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 40% పైగా వైకల్యం కలిగినటువంటి వారికి ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం అనేది జరుగుతుంది. 90 మరియు 100% కలిగినటువంటి దివ్యాంగులకు సహాయకుడిగా వచ్చే వారికి కూడా బస్ టికెట్లో 50% కన్సెషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ సౌకర్యాన్ని దివ్యాంగులు ఉపయోగించుకోండి. ధన్యవాదాలు.